హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ హోమ్ మేడ్. ఈరోజు వచ్చేసి బాగా పెరగాలంటే డాండ్రఫ్ ఏమి లేకుండా ఉండాలంటే ఇంట్లోనే అలోవెరా హెయిర్ ఆయిల్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. చూడండి, కొన్ని అలోవెరా ముక్కలు తీసుకోండి. నేను మీకు చూపించడానికని కొద్దిగా తీసుకున్నాను. అందులోకి అలోవెరా ముక్కలు, కొద్ది కరివేపాకు, నేను డ్రై కరివేపాకు కూడా వేసానండి. మీరు పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. రెండు మిక్సీ పట్టాలి. మెత్త పేస్ట్ అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టేసి వాటిని ఒక చిన్న బాండ్లీ టైప్ ఉండే దాంట్లో తీసుకోవాలి. చిన్న కడాయి తీసేసుకున్నాను. అట్లా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని కడాయిలోకి వేసేసుకోవాలి. అందులోకే వేసుకున్న తర్వాత మనము ఎంత క్వాంటిటీలో కావాలో కొబ్బరి నూనె కొద్దిగా నేను వేసేసానండి. మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత పేస్ట్ మునిగిపోయేంత వరకు వేసుకోవాలండి. మీకు ఇంకా చాలా కావాలంటే చాలా కూడా వేసుకోవచ్చు. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా చిన్న ఫ్లేమ్లోనే బాగా మరిగించాలండి. అయిపోయేంత వరకు చిన్న ఫ్లేమ్లోనే పెట్టాలి. మొత్తం అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే పెట్టాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక కప్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. మొత్తం అంతా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత అందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్ మొత్తం చల్లారిపోవాలండి. కాలే దాంట్లో వేయకూడదు. విటమిన్ ఈ క్యాప్సూల్ చల్లారిన తర్వాత దాంట్లోకి వేసేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ చూడండి, గ్రీన్ కలర్లో ఉంది. మొత్తం అలా స్ట్రైన్ చేసేసాను. మొత్తం అది విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ రోజు నుండి నేను డైలీ హోమ్ హెయిర్ టిప్స్ అన్నీ చెప్తానండి. నేను యూజ్ చేసేటివి అన్నీ మీకు చెప్తాను. ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఆయిల్ను వారానికి 3 టైమ్స్ అప్లై చేసుకోండి. ఇప్పుడు నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ హెడ్ వాష్ చేసుకోండి, తలస్నానం చేసేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.